ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 24. అక్షర హెవీ ఫీవర్ వచ్చి ట్రీట్ చేయవా అంటూ అరవింద్ అంటూ ఉంటే, అరవింద్ ట్రీట్మెంట్ నీకు కాదు నీ బ్రెయిన్కు చేయాలి, ఫూలిష్ లాగా బిహేవ్ చేస్తున్నావు, అసలేం చేస్తున్నావు నీకేమైనా తెలుస్తుందా అన్నది అక్షర. నాకు ఫీవర్ వస్తే నన్నే ఇలా అంటున్నావా? ఇప్పుడు నేను ఏం చేశాను? నా మీద కన్సర్న్ కూడా లేదు అన్నాడు అరవింద్. అరవింద్ చిన్నప్పుడు స్కూల్కు వెళ్ళటం ఇష్టం లేకపోతే ఆనియన్స్ కట్ చేసి అండర్ ఆర్మ్స్ కింద పెట్టుకుంటే ఫీవర్ వచ్చేది, నీకు తెలుసా అని అడిగింది అక్షర. ఆనియన్స్ ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు, నాకేం తెలుసు అంటూ తడబడుతూ అన్నాడు అరవింద్. ఆనియన్స్ అంటే అంటూ అరవింద్ బెడ్ కింద ఉన్న ప్లేట్లోని ఆనియన్స్ చూపిస్తూ, వీటిని ఆనియన్స్ అంటారు అండ్ అరవింద్ దగ్గర ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి అలా చేస్తారు. అసలేం చేస్తున్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఇంకేమీ బ్యాలెన్స్ ఉన్నది నన్ను సాధించడానికి? నీ వల్ల ఆంటీ ఎంత టెన్షన్ పడ్డారు, డోంట్ బి చైల్డిష్ అంటూ అక్షర వెళ్ళిపోతూ ఉంటే, అక్షర అంటూ తన చెయ్యి పట్టుకున్నాడు అరవింద్. అరవింద్ ప్లీజ్ లీవ్ మై హ్యాండ్, నాకు హాస్పిటల్కు టైం అవుతుంది అన్నది అక్షర. ఈ చెయ్యి పట్టుకున్నది వదిలేయటానికి కాదు, నీ వల్ల అయితే ట్రై చేయి అన్నాడు అరవింద్. అక్షర హ్యాండ్ లాగటానికి ట్రై చేస్తూ, లైఫ్లోనే వద్దు అని వదిలేశావు, ఇప్పుడు ఎందుకు ఇంత ఇరిటేట్ చేస్తున్నావు, అసలేం కావాలి అరవింద్ అని అడిగింది అక్షర. అక్షర స్ట్రైట్గా చెప్పేస్తున్నా, నాకు నువ్వు కావాలి, నీతో జీవితం కావాలి అంటూ తన మనసులో మాట చెప్పేశాడు అరవింద్. అరవింద్ అన్నదానికి షాక్గా తనేమన్నదో అర్థం కాక అలా మౌనంగా ఉన్నది అక్షర. అక్షర లిజన్, ఇప్పుడు నీ మైండ్లో ఏం రన్ అవుతుందో ఐ కెన్, బట్ నువ్వు నాకు కావాలి, ఐ లవ్ యూ అక్షర, నేను చెప్పేది ఒకసారి విను అన్నాడు అరవింద్. ఏం చెప్తావు అరవింద్, గొంతు కోశాను, నొప్పిగా ఉన్నది ఓర్చుకో అంటావా? ఇది ఏమైనా గేమ్ అనుకున్నావా? నచ్చిన వాళ్లతో ప్యాచప్ అవటానికి లైఫ్ అరవింద్, సడన్గా నువ్వు ఇలా ఎందుకు అంటున్నావో, ఇలా ఎందుకు చేంజ్ అయ్యావో నాకు తెలియదు, బట్ లిజన్, నువ్వు నాకు వద్దు అని అనుకున్న తర్వాతే ఆ డివోర్స్ పేపర్స్ పై సైన్ చేసి ఇచ్చాను. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నది నీ కోసం కాదు, కేవలం మన వల్ల మన ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు అనే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి అనే. ఎన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకు వచ్చింది అంటున్నావు, అసలు అది ప్రేమే కాదు, నీకు నాకు సెట్ అవదు అరవింద్, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు, నన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయకు అంటూ అక్షర వెళ్ళిపోతూ ఉంటే, అక్షర నా మనసులో స్థానం లేకుండా నా రూమ్లోనికి రాను అన్నావు, ఈరోజు నా రూమ్లోనికి వచ్చిన దానివి, రేపు నా మనసులోనికి వచ్చావు అని తెలుసుకుంటావు అన్నాడు అరవింద్. అది ఏమైనా హార్ట్ అనుకున్నావా, లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకున్నావా? వచ్చాను, రెంట్ ఇచ్చాను అంటున్నావు. అరవింద్ మనసు సెట్ అవ్వదు, నీ మైండ్ సెట్కి నీకు 9 కరెక్ట్ అని చెప్పింది అక్షర. అక్షర నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను వదులుకోలేను అంటూ అంతే గట్టిగా చెప్పాడు అరవింద్. అక్షర వచ్చి అరవింద్కు ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడుతూ, వాట్, నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, మూవీ నేమ్స్ చెప్పకు, అస్సలు సడన్గా ఈ లవ్ ఏమిటి అరవింద్, నిన్నటి వరకు కూడా 9 కావాలి అని అన్నావు, ఇప్పుడు ఇన్స్టెంట్ న్యూడిల్స్ మిక్స్ చేసినట్టు లవ్ అంటున్నావు. మనుషులతో ఆడుకున్నా పర్వాలేదు, కానీ మనసులతో కాదు అన్నది అక్షర. అక్షర నీకు నేను ఏమైనా రోడ్ సైడ్ రోమియోలాగా కనిపిస్తున్నానా? కనిపించిన ప్రతిదాన్ని నచ్చావు వస్తావా అనేవాడిని అని అనుకున్నావా అంటూ కోపంగా తన భుజం పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ, నిజమే, ఫస్ట్ నుంచి నువ్వంటే నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు, కానీ ఇప్పుడు నువ్వు తప్ప నా మైండ్లో వేరే థాట్ లేదు. ఇవన్నీ కాదు అక్షర, లవ్ లైఫ్ పక్కన పెడితే నాకు నువ్వే కరెక్ట్, నిన్ను మిస్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు, నాలాంటి వాడిని నువ్వు మాత్రమే బేర్ చేయగలవు, నువ్వు దూరం అయితే కానీ నీ వాల్యూ నాకు తెలియలేదు, ఇప్పుడు దూరం చేసుకోవాలి అని అనుకోవటం లేదు, ఇంతవరకు ఏమి జరిగిందో నాకు అనవసరం అక్షర, నువ్వు నా భార్య, నేను నీ భర్త, అంతే, అది ఫిక్స్. అండ్ ఈ డివోర్స్ అంటావా, ఐ డోంట్ నీడ్ దిస్, నాకు అవసరమే లేదు, అప్పటి నుంచి చూస్తున్నా, సైన్ చేశాను అంటున్నావు, అదేదో సీఎం సైన్ పిఎం సైన్ అనే రేంజ్లో బిల్డప్ ఇస్తున్నావు, అక్షర అని కోడి కెలికినట్టు కెలికావు, అదేంటో తెలిసేది మెడికల్ షాప్ వాడికే కానీ జడ్జెస్కి కాదు, ఈ పేపర్స్ ఇచ్చావు అనే కదా ఎక్కువ చేస్తున్నావు అంటూ పేపర్స్ మొత్తం పీస్ చేసి అక్షర మీద బ్లౌ చేసి, ఇప్పుడు నువ్వు నాకు డివోర్స్ ఇవ్వలేదు అంటే ఇప్పుడు నువ్వు నా వైఫ్ అనే కదా అన్నాడు అరవింద్. అరవింద్ అన్నది అక్షర. అరవింద్నే, అరవింద్ కృష్ణ, సో వాట్, ఇప్పుడు నేను నీకు మొగుడిని, నువ్వు నా పెళ్ళం అంటూ అక్షర చెయ్యి వదిలేశాడు అరవింద్. ఇద్దరి మధ్య సుమారు చాలాసేపు మౌనమే మిగిలింది.
అరవింద్ ఆ మౌనాన్ని ఛేదిస్తూ అక్షర చెంపలు పట్టుకుంటూ, అక్షర, నీ విషయంలో నేను రాంగ్గా చేశాను. నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యవే, ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. నా తప్పు తెలుసుకున్నాను అంటున్నాను కదా. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు? పనిష్మెంట్ కింద గుంజీలు తీయనా, లేదంటే కాళ్ళు పట్టుకోనా? కానీ ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళిపోతాను అని మాత్రం అనకే. ఇన్ని రోజులు నన్ను అర్థం చేసుకున్నావు. ఈ ఒక్కసారి నన్ను అర్థం చేసుకో. లైఫ్ లాంగ్ నిన్ను అర్థం చేసుకొని నీకు నచ్చినట్టుగా ఉంటాను. లైఫ్లో మళ్ళీ ఇంకెప్పుడు నిన్ను తప్ప పరాయి అమ్మాయి వైపు చూడను. తన ఆలోచనలు కూడా థింక్ చేయను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటూ అక్షర చెయ్యి పట్టుకొని నీ చేతిపై కిస్ చేస్తూ, ఈ చెయ్యి ఇంకెప్పుడు వదలను, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా అంటూ అడిగాడు. అక్షర ఏమీ మాట్లాడకుండా తన చెయ్యి వదిలించుకుంటూ అక్కడి నుంచి పరిగెడుతూ బయటకు వెళ్ళిపోయింది. అరవింద్ అక్షరాన్ని చూస్తూ అక్కడే ఉండిపోయాడు. భూమికి జానెడు లేదు, పొట్టిది ఇంత టెక్క, పొట్టిదానికి అన్నీ మర్చిపోదాము, ఒక్క ఛాన్సు అంటే పరిగెడుతూ వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళిపోతే వదిలేస్తానా? అవును, ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటో వరకే థింక్ చేశావు. నెక్స్ట్ ఏమిటి నాన్న? ఈ డెవిల్ నేను ఇన్ని రోజులు కాదు అని ఈరోజు అడుగుతున్నా అని టెక్ సీన్ను బిల్డ్ చేసి డైలాగ్స్ రాసి స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తే డాక్టర్ పాప వినే రకం కాదు. ఫ్లోలో ఏమొస్తే అది చేసేయడమే. అప్పుడే దారిలోనికి వస్తుంది. ఇంతకీ ఏం చేస్తుంది? డ్యూటీ మైండెడ్ హాస్పిటల్కు పోయిందా అని అనుకున్నాడు అరవింద్. రూమ్లో నుంచి బయటకు వచ్చిన అక్షర అదిరే గుండెను అతిమి పట్టుకున్నది. అరవింద్కి ఏదో అయ్యింది, డౌట్ లేదు, పిచ్చివాగుడు వాగుతున్నాడు అంటూ తిరిగేసరికి వైదేహి గారిని చూసి, ఆ అత్తయ్య మీరు ఎప్పుడు వచ్చారు అని అడిగింది. అక్షర, నువ్వు ఇలారా అంటూ తన చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళి, నేను లేని రోజుల్లో ఇక్కడేం జరిగింది, నిజం చెప్పు అంటూ నిలదీశారు. అంతా విన్నారు కదా, మీ అబ్బాయి విడాకులు కావాలి అంటే ఇచ్చేశాను అని చెప్పింది అక్షర. అక్షర, పెళ్ళి అంటే ఆటలుగా ఉన్నదా? అసలు ఇంత జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. పైగా నేను వచ్చేసరికి ఇద్దరు ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారు. ఏమోలే, గాడ్ గ్రేస్, అరవింద్లో మార్పు వచ్చి డివోర్స్ వద్దు అని చెప్పి ఆ పేపర్స్ చించేశాడు అన్నారు వైదేహి గారు. అంటే ఇప్పుడు మీ అబ్బాయి కావాలి అన్నాడు అని నేను ఒప్పుకోవాలా అన్నది అక్షర. వాడు కావాలి అన్నాడు అని కాదు అక్షర, పెళ్ళి అంటేనే అది. ఒకరి తప్పును ఒకరు క్షమించి ఒకరిగా ఉండటమే దానిలో అర్థం. నా కొడుకు అని కాదు చెప్పేది. 3 ముళ్ళు పడిన తర్వాత భర్త తెలియక చేసే తప్పును సరిదిద్దే బాధ్యత భార్యది. భార్యకు తోడుగా నీడగా ఉండే కర్తవ్యం భర్తది. అదే పెళ్లిలో గ్రేట్నెస్. అరవింద్ నిన్ను కావాలి అని అనుకుంటాడు అని నాకు ముందే తెలుసు. నా సెలక్షన్ ఎప్పుడూ తప్పు కాదు. జరిగింది ఏదో జరిగింది. ఇద్దరూ ఇక ఆనందంగా ఉండండి అన్నారు వైదేహి గారు. మీ అబ్బాయి ఒప్పుకుంటే చాలా, నాకు తన మీద నమ్మకం లేదు, నాకు వద్దు అన్నది అక్షర. వాడికి వదిలిన దెయ్యం నీకు పట్టిందానే? నాకు మనవణ్ణి ఇస్తే వాడిలో మీ మావయ్యను చూసుకుంటూ ఉండొచ్చు అనుకుంటే ఇద్దరూ కలిసి నేను అనుకున్నది చేసేలా లేరు. మీ ఇద్దరూ కలిసి నచ్చినట్టు చావండి. నీకు తెలుసు కదా, అరవింద్ చాలా మొండోడు. వాడికి కావలసినది తీసుకోవటం వాడికి బాగా తెలుసు. నిన్ను కావాలి అని అనుకుంటే ఎలాగైనా సాధించుకుంటాడు అన్నారు వైదేహి గారు. డాక్టర్ అక్షర అంత తేలిగ్గా తగ్గే రకం కూడా కాదు. మీ అబ్బాయి గొప్పలు మీరే చెప్పుకోండి, బాయ్ అన్నది అక్షర. అక్షర, ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? వాడికి ఫీవర్ కదా అన్నారు వైదేహి గారు. ఆనియన్స్ పెట్టుకుంటే మీ అబ్బాయికే కాదు మీకు కూడా ఫీవర్ వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పింది అక్షర. ఆనియన్స్? వీడికి ఈ తెలివితేటలు కూడా ఉన్నాయా? ఏమిటో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? వాడు మారితే అక్షర కాదు అంటుంది. దాని కోపంలో కూడా అర్థం ఉన్నది కదా, కానీ దానికే తెలియటం లేదు అరవింద్ అంటే దానికి ఎంత ప్రేమో. కాదు అని అనుకున్నది అరవింద్ కోసం ఇంత అల్లాడుతున్నదా? దూరం అవటం ఎంత కష్టమో తనే తెలుసుకుంటుందిలే అని అనుకున్నారు వైదేహి గారు. ఈ డెవిల్ వెళ్ళిపోయిందా? మామ్ ఒక్కటే ఉన్నది. ఇప్పుడు మామ్ని ఏమని అడగాలి, ఎలా అడగాలి అని అనుకుంటూ మామ్ అని పిలిచాడు అరవింద్. అరవింద్, కిందకు వచ్చేసావు? అప్పుడే ఫీవర్ తగ్గిపోయిందా అని అడిగారు వైదేహి గారు. మామ్, నీ డాక్టర్ కోడలు మెడిసిన్ ఇచ్చింది కదా, తగ్గి పోయింది అంటూ అక్షర కోసం చూస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్, ఏమిట్రా ఆ తిక్క చేష్టలు, వెర్రి చూపులు అని అడిగారు వైదేహి గారు. మామ్, ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు, తాను ఎక్కడా అన్నాడు అరవింద్. ఎవరో మళ్ళీని అడుగుతున్నావా? అది రేపు వస్తుంది అని చెప్పారు వైదేహి గారు. రేపు వస్తుందా? మంచిది.
మరి ఇవన్నీ నువ్వే చేసే బదులు తనని హెల్ప్ చేయమని అడగవచ్చు కదా అన్నాడు అరవింద్. మళ్ళీ ఈ తన ఎవరు? ఓ, పక్కింటి వాళ్ళ. మరి దీనికి కూడా వాళ్లను అడిగితే ఏం బాగుంటుంది? నేను చేసుకుంటాలే అన్నారు వైదేహి గారు. కరెక్ట్, అందుకే అడగకూడదు. సరే, ఏం చేస్తున్నావు మామ్ అని అడిగాడు అరవింద్. పన్నీర్ బటర్ మసాలా అని చెప్పారు వైదేహి గారు. ఓ అవునా, ఈ కర్రీ తను బాగా చేస్తుంది, తనని పిలిచి చేయమను మామ్ అన్నాడు అరవింద్. అవునరా అరవింద్, ఈ కర్రీ మన జ్యోతి ఆంటీ బాగా చేస్తుంది, కానీ కర్రీ కోసం తనను ఢిల్లీ నుంచి ఇక్కడకు రమ్మంటే బాగోదేమో అంటూ నవ్వుకుంటూ అన్నారు వైదేహి గారు. కరెక్ట్ మామ్, బాగోదు. గాడ్, మామ్ తెలిసి అంటుందా తెలియక అంటుందా, ఇదేదో తేడాగా ఉన్నదే అని అనుకున్నాడు అరవింద్. అరవింద్, ఇక్కడే ఉన్నావు, ఏమైనా కావాలా అన్నారు వైదేహి గారు. ఐడియా, అవును మామ్, కాఫీ కావాలి అన్నాడు అరవింద్. ఓ అవునా, పెట్టి ఇవ్వనా కాఫీ అన్నారు వైదేహి గారు. మామ్, ఇప్పటికే నువ్వు నా కోసం పని చేసి అలసిపోయావు, ఇక చాలు. నువ్వు ఈ పనులన్నీ చేస్తే నేను చూడలేను. ఇంట్లో తనేం చేస్తుంది, వచ్చి చేయొచ్చు కదా అన్నాడు అరవింద్. ఈ ఇంట్లో నాకు తెలియకుండా కొత్తగా తానెవరు ఉన్నారా అన్నారు వైదేహి గారు. అబ్బా మా, తనంటే నా భార్య, మై వైఫ్, మేరా పత్ని, ధర్మపత్ని, సహధర్మచారిణి, భార్యమని, ఇంటికి దీపం ఇల్లాలు అక్షర, డాక్టర్ అక్షర అన్నాడు అరవింద్. ఓ, నా కోడలు అక్షరానా అంటూ ఒక్కొక్క వర్డు స్ట్రెచ్ చేస్తూ అన్నారు వైదేహి గారు. ఆ పొగరబోతే ఏం చేస్తుంది, వచ్చి చేయొచ్చు కదా అన్నాడు అరవింద్. నా కోడలు ఇంట్లో లేదురా, ఇప్పుడే బయటకు వెళ్ళింది అని చెప్పారు వైదేహి గారు. దానికేమీ పని పాట లేదా, అప్పుడే వెళ్ళిపోయిందా హాస్పిటల్కు? మరి నా కోడలు అది ఇది అంటావు, నాకు బాగోలేకపోయినా వెళ్ళిపోయింది, ఇదేనా నీ కోడలు అన్నాడు అరవింద్. హాస్పిటల్కు కాదురా, మార్కెట్కు వెళ్ళింది, ఇంట్లో ఆనియన్స్ అయిపోయాయి, తీసుకుని రావడానికి వెళ్ళింది, నీకు ఏమైనా కావాలా అని అడిగారు వైదేహి గారు. ఆనియన్స్ నాకెందుకు మామ్, వాటితో నేనేం చేసుకుంటాను, మీరంటే కర్రీ చేసుకుంటారు అన్నాడు అరవింద్. ఆనియన్స్ కావాలా అని ఎవరన్నారు, నా కోడలు కావాలా అన్నాను అన్నారు వైదేహి గారు. ఓహ్, మామ్కి తెలియదులే, ఎస్కేప్ రా అరవింద్, ఇక్కడే ఉంటే నువ్వే నిజం చెప్పేలా ఉన్నావు అనుకుంటూ, మామ్ అది నాకు బయట చిన్న వర్క్ ఉన్నది, నేను వెళ్తాను అన్నాడు అరవింద్. అరవింద్, ఆనియన్ కావాలా నాన్న అని అడిగారు వైదేహి గారు. మామ్ అన్నాడు అరవింద్. మొబైల్ అనుకొని ఆనియన్ తీసుకొని వెళ్తూ ఉన్నావు నాన్న, కాస్త చూసుకో, అసలే ఆనియన్స్ చాలా వేడి చేస్తాయి అన్నారు వైదేహి గారు. సారీ మామ్, చూసుకోలేదు అంటూ ఆనియన్ అక్కడే పెట్టేసి మొబైల్ తీసుకొని వైదేహి గారి డబుల్ మీనింగ్ డైలాగ్స్కి అక్కడి నుంచి జారుకొని పారిపోయాడు. ఈ డెవెల్ మామ్తో ఏమైనా చెప్పిందా, ఎలా అంటుంది, అయినా వద్దు అంటే వెళ్ళిపోయింది, వెళ్తే ఊరుకుంటానా అంటూ అక్షర హాస్పిటల్కు వెళ్ళాడు. హలో, క్యాబిన్లో మీ డాక్టర్ పాప లేదు, ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు అరవింద్. మీరు ఎవరు, మా మేడంను అడుగుతున్నారు అన్నది రిసెప్షనిస్ట్. ప్రతి ఒక్కడికి నా హిస్టరీ చెప్పే ఓపిక నాకు లేదు, కొన్ని రోజులు పోతే అందరికీ కలిపి ఒకేసారి చెప్తాను. మీ డాక్టర్ అమ్మ ఎక్కడ అన్నాడు అరవింద్. అక్షర మేడం, అంకిత్ సార్ ఇద్దరూ కలిసి కాఫీ తాగడానికి వెళ్ళారు అని చెప్పింది రిసెప్షనిస్ట్. నాకు నా డెవిల్కు మధ్యలో ఈ డాక్టర్ బాబు ఒకడు, త్వరగా ఏ వంట లెక్కను తీసుకుని వచ్చి సెట్ చేసేస్తే సరిపోతుంది అనుకున్నాడు అరవింద్. అరవింద్ ఆలోచనలతో కాఫీ రావటం కూడా గమనించకుండా అలానే ఉన్నది అక్షర. అక్షర, ఆర్ యు దేర్, ఆర్డర్ వచ్చి చాలాసేపు అయింది అన్నాడు అంకిత్. చూశాను, టీ చాలా బాగుంది అన్నది అక్షర. అది కాఫీ, అండ్ నువ్వు ఇంకా సిప్ కూడా చేయలేదు అన్నాడు అంకిత్. సారీ అంకిత్ అంటూ అరవింద్, ఈరోజు నన్ను నా వర్క్ కూడా చేసుకొనివ్వవా అని అనుకుంటూ, గాడ్, నాకేమిటి, ఈ అరవింద్ వస్తున్నట్టే ఉన్నది అని అటువైపే చూస్తూ ఉన్నది అక్షర. అక్షర, ఏం చూస్తున్నావు అక్కడ అని అడిగాడు అంకిత్. అంకిత్, అక్కడ నీకు ఎవరైనా కనిపిస్తున్నారా అనేది అక్షర. అంకిత్ చూసేసరికి అక్షర కోసం వస్తూ ఉన్న అరవింద్ కార్ కీస్ కింద పడేసరికి కిందకు వంగి తీసుకున్నాడు. ఎవరూ లేరక్షర, ఎనీథింగ్ రాంగ్ విత్ యూ అన్నాడు అంకిత్. నథింగ్ అంటూ అక్షర చూసేసరికి అరవింద్ తన దగ్గరకే వస్తూ కనిపిస్తూ ఉన్నాడు. అంకిత్కి అక్కడ ఎవ్వరూ కనిపించటం లేదు, నాకేమో అరవింద్ కనిపిస్తున్నాడు. అక్షర, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, బయటకు రా అని అన్నది. అక్షర, మనం బయటే ఉన్నాం, ఎవరిని బయటకు రమ్మంటున్నావు అన్నాడు అంకిత్. అంటే లోపల ఉన్నోళ్ళు బయటకు రావాలి కదా, అందుకనే బయటకు రమ్మంటున్నా, నువ్వు పూరి తాగు అని చెప్పింది అక్షర.
అక్షర, ఈరోజు నీకు ఏదో అయ్యింది, ఇది పూరి కాదు అన్నాడు అంకిత్. అదే కాఫీ తిను, టేస్ట్ చాలా బాగుంది, తీసుకో అంటూ ప్లేట్ మీద కంగారుగా చెయ్యి వేసేసరికి కాఫీ అంకిత్ షర్ట్ మీద పడింది. సారీ అంకిత్ అన్నది అక్షర. ఓకే, నాట్ ఎట్ ఆల్, ఐ జస్ట్ క్లీన్ అండ్ కమ్ అంటూ అంకిత్ వెళుతూ ఉంటే అక్షర కాఫీ తాగకుండా పిచ్చి చూపులు చూస్తూ ఉంటే అంకిత్ అర్థం కాక వెళ్ళిపోయాడు. ఓయ్ డెవిల్, చెప్పా పెట్టకుండా అలా వచ్చేస్తే నేను నీ వెనకే రావాలా? నేను చెప్పిన దానికి ఆన్సర్ చేయకుండా వచ్చేసావు ఏమిటి? పోనీలే అని అడుగుతున్నా అనేసి బెట్టి చేస్తున్నావా? లేదు అంటే ఇన్ని రోజులు కాదన్నాడు అని ఆడుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు నాకు ఆన్సర్ చెప్పాలి, నన్ను యాక్సెప్ట్ చేస్తావా లేదా అన్నాడు అరవింద్. నా ఇమాజినేషన్లో కూడా నువ్వే అరుస్తావా? ఇది నా ఇమాజినేషన్, నేను నీ మీద ఫైర్ అవ్వాలి, నువ్వు నా మీద కాదు, కాస్త తగ్గి మాట్లాడు అన్నది అక్షర. ఇమాజినేషన్ ఏమంటున్నావు? నేను ఇమాజినేషన్ ఏమిటి అన్నాడు అరవింద్ ఆశ్చర్యంగా. లేదు అంటే ఏమిటి? నువ్వు ఏమైనా నిజంగా వచ్చావు అని అనుకుంటున్నావా? నేను నిన్ను ఇమాజిన్ చేసుకుంటున్నా కాబట్టి వచ్చావు, లేదు అంటే అక్కడ ఇంట్లోనే ఉండేవాడివి అన్నది అక్షర. హే కాదు, నేను కారులో వచ్చాను, ఇదిగో చూడు, కీస్ కూడా నా దగ్గర ఉన్నాయి అన్నాడు అరవింద్. నిన్ను బస్సులో తీసుకుని రాలేక అలా ఇమాజిన్ చేసుకుని ఉంటాను. అసలే తమరు రిచ్ కిడ్ కదా, నా ఇమాజిన్ కూడా రిచ్గానే ఉంది అనుకుంటా. లేదు అంటే నువ్వు ఒప్పుకోవు కదా, అసలే ఈగో ఎక్కువ, మళ్ళీ నాతో గొడవ పెట్టుకుంటావు అన్నది అక్షర. దట్ మీన్స్ నువ్వు ఇమాజిన్ చేసుకుంటే వచ్చానా? కానీ నాకు నిజంగా వచ్చినట్టే ఉన్నది, వస్తూ మామతో మాట్లాడాను అన్నాడు అరవింద్. అది కూడా నేనే ఇమాజిన్ చేసుకుని ఉండి ఉంటాను, అయినా నేను ఇప్పుడు ఎందుకు ఇమాజిన్ చేసుకున్నాను అన్నది అక్షర. అరవింద్కు ఏమీ అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ, నిజమే, ఎందుకు ఇమాజిన్ చేసుకున్నావు? నువ్వు అనుకున్నావు కాబట్టే వచ్చాను, లేదంటే నేను నా వర్క్ చూసుకునేవాడిని, ఎందుకు ఇమాజిన్ చేసుకున్నావు అని అడిగాడు అరవింద్. ఎందుకు అంటే ఏం చెప్పను, నువ్వు ఒకటే విసిగిస్తూ ఉంటే అది ఆలోచిస్తూ ఉన్నాను, అలానే ఇమాజిన్ చేసుకున్నా. సర్లే, ఇంకా చాలు, నువ్వు వెళ్ళు, నేను ఇలా నాతో నేనే మాట్లాడుకుంటే నన్ను మెంటల్ అని అనుకుంటారు అన్నది అక్షర. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? నువ్వే ఇమాజిన్ చేసుకున్నావు కదా, నువ్వే పంపించు అన్నాడు అరవింద్. అవును అనుకో, కానీ నువ్వు రావటం ఇమాజిన్ చేసుకున్నా, నువ్వు వెళ్ళిపోవటం ఎలా చేసుకోవాలి నాకు తెలియదు అన్నది అక్షర. వాట్, తెలియదా? మరి ఎందుకు ఇమాజిన్ చేసుకున్నావు? నా పాటికి నేను ఉంటే ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అన్నాడు అరవింద్. నా మీద అరుస్తావేమిటి, ఏదో ఒకటి చేద్దాము అన్నది అక్షర. అక్షర, అరవింద్, హాయ్ బ్రో, నువ్వు ఎప్పుడు వచ్చావు అంటూ అంకిత్ కూర్చుంటూ అడిగాడు. నేను ఏమో ఇమాజిన్లో వచ్చానంట. డెవిల్, నీ ఇమాజినేషన్లోనికి అంకిత్ కూడా వచ్చాడా అన్నాడు అరవింద్. ఏమో, వచ్చినట్టే ఉన్నాడు. అంకిత్, నువ్వెందుకు వచ్చావు అని అడిగింది అక్షర. బోత్ వెయిట్ ఏ మినిట్, అసలు ఏమంటున్నారు? నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇమాజిన్ అంటారేమిటి అన్నాడు అంకిత్. నిజం బ్రో, మనం అక్షర ఇమాజిన్లో ఉన్నాం, తనే మనల్ని ఊహించుకుంటుంది అని చెప్పాడు అరవింద్. పిచ్చి మీకా లేదా నాకా? ఈరోజు ఇద్దరు డిఫరెంట్గా ఉన్నారు. ఇది నిజం, అది క్యాఫ్టేరియా, నేను అంకిత్, వాళ్ళు కాఫీ తాగడానికి వచ్చారు అన్నాడు. నిజమా అంటూ ఇద్దరు ఒకేసారి అంకిత్ను ఆ చెయ్యి ఈ చెయ్యి గిచ్చారు. మీరేం చేస్తున్నారు, నన్ను ఎందుకు గిచ్చుతున్నారు అన్నాడు అంకిత్. మై గాడ్, ఇది నిజమా? అంటే అరవింద్ నిజంగా వచ్చాడా? నేను ఇప్పటి వరకు అరవింద్తోనే మాట్లాడానా అనుకుంటూ అంకిత్ ఇద్దరిని చూస్తూ ఉంటే అక్షరాకి ఆంబారిసింగా ఉంటే, సారీ అంకిత్ అంటూ అక్షర అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను కూడా సారీ అంకిత్ అంటూ అరవింద్ కూడా అక్షర వెనకే వెళ్ళిపోయాడు. అంకిత్ ఇద్దరిని ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉన్నాడు. అక్షర, ఈరోజు నీకు ఏమైంది, ఇలా సిల్లీగా బిహేవ్ చేస్తున్నావు అని తలపట్టుకుంటూ తన సీట్లో కూర్చున్నది. ఓయ్, నన్ను అలా వదిలేసి వచ్చావేమిటి? నువ్వే నన్ను తీసుకుని వచ్చావు కదా, నన్ను నువ్వే చూసుకోవాలి కదా అన్నాడు అరవింద్. అరవింద్, చిన్న మిస్కమ్యూనికేషన్, సారీ, నువ్వు వెళ్ళు అన్నది అక్షర. వెళ్ళు అంటే ఎలా? నాకు ఉన్నదే చిన్న బ్రెయిన్, దాన్ని భేజా ఫ్రై చేసి వదిలితే ఎలా వెళ్ళేది? నేను చెప్పింది ఏమి ఆలోచించావు అంటూ అక్షర ఎదురుగా కూర్చుంటూ అడిగాడు అరవింద్. అరవింద్, నీకు ఆటలుగా ఉన్నది, ఇదంతా సెట్ అవ్వదు, వదిలే అన్నది అక్షర. సెట్ చేస్తే ఏమైనా సెట్ అవుతుంది, ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? కావాలి అని చేస్తున్నావు కదా, నన్ను సాధించాలి అనే కంకణం కట్టుకున్నావా అన్నాడు అరవింద్. అరవింద్, ఇదే నీతో, ఇదే నా వల్ల కాదు, నీ వర్షన్ నీది, మనకు సెట్ అవ్వదు అన్నది అక్షర. నాన్ సెన్స్, నాకదేమీ తెలియదు,
ఫూలిష్గా నేను డెసిషన్ తీసుకున్నా. ఇప్పుడు తెలుసుకొని నువ్వే కావాలి అని అంటున్నా కదా, ఒక్కసారి నన్ను కన్సిడర్ చేయి అంటూ అక్షర చెయ్యి పట్టుకుంటూ అన్నాడు అరవింద్. అరవింద్ ఏం చేస్తున్నావు, నా చెయ్యి అంటూ లాక్కుంటూ ఉన్న అరవింద్ గట్టిగా పట్టుకునే ఉన్నాడు. అరవింద్ అన్నది అక్షర. అక్షర, నిజంగా ఇప్పుడు నాకేమీ వద్దు, నువ్వు మాత్రమే కావాలి. మామ్, నైనితో పెళ్లి వద్దు అన్నా కూడా నాకు ఏమీ అనిపించలేదు. కానీ నువ్వు నన్ను వద్దు అంటే చాలా పెయిన్గా ఉన్నది. దట్ మీన్స్ ఐ రియల్లీ రియల్లీ లవ్ యూ. నువ్వు ఒక్కసారి చెప్పావు గుర్తుందా, ప్రేమ అంటే వాళ్ళ పక్కనే ఉండటం కాదు, వాళ్ళు మన పక్కన లేకుంటే క్షణం కూడా ఉండలేకపోవటం అని అన్నావు. నిజమే, నువ్వు నా పక్కన లేకపోతే అప్పుడు తెలిసింది ప్రేమ అంటే ఏమిటో. నీ పక్కనే ఉండాలి అని చాలా చేశాను, సిల్లీ థింగ్స్ చేసినా సిన్సియర్గా చేశాను. ఇప్పుడు నాకు ఇవన్నీ అనవసరం, నువ్వు కావాలి అంతే అన్నాడు అరవింద్. కావాలి అంటే వచ్చేయటానికి నేను ఏమైనా సంతలో బొమ్మనా అన్నది అక్షర. చూడటానికి కొండపల్లి బొమ్మలాగానే ఉంటావు అనుకో, అయినా నువ్వు నా భార్య, నిన్ను ఏమైనా అనే హక్కు చేసే రైటు నాదే కదా. నువ్వు ఇలా చేశావు అంటే మీ నాన్నమ్మకు కంప్లైంట్ ఇస్తాను, అప్పుడు కర్ర పట్టుకుని వస్తుంది. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది అని అంటూ నిన్ను 4 పీకి నాతో పంపిస్తుంది అన్నాడు అరవింద్. నేను నిజం చెప్తే నాకంటే ముందు నీకే ఉంటుంది అన్నది అక్షర. హిహిహి, మనలో మనకి వైలెంట్ డిసిషన్స్ ఎందుకు, ఒప్పుకోవే ప్లీజ్, నన్ను ఎక్స్క్యూజ్ చేయవే, నేను ఎవరిని ఇంతలా అడగలేదు తెలుసా, ఇప్పుడు ఒప్పుకుంటావా లేదా అన్నాడు అరవింద్. ఒప్పుకోను. ఏం చేస్తావు అరవింద్, బుద్ధిగా ఇంటికి వెళ్ళు అన్నది అక్షర. అరవింద్ సడన్ గా లేచి అక్షర దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకుని లాగి దగ్గరగా తీసుకుంటూ నడుం మీద చెయ్యి వేసి గాలి చొరపడకుండా చేస్తూ అక్షర కళ్ళల్లోనికి చూస్తూ, ఏం చేస్తాను అన్నావు కదా, చూపించనా అంటూ నడుం మీద చిన్నగా ప్రెస్ చేస్తూ అక్షర లిప్స్ను కిస్ చేసి వదిలాడు. అరవింద్, వాట్స్ రాంగ్ విత్ యూ అన్నది అక్షర. నేను ఎంత చేసినా కోఆపరేట్ చేశావు, నీకు నేనంటే లవ్ ఉన్నది కానీ ఒప్పుకోవు. నేను ఏదో చేశాను అని ఇలా అవాయిడ్ చేయకు అక్షర, నా కోసం మళ్ళీ థింక్ చేయవే. త్వరగా నన్ను యాక్సెప్ట్ చేశావు అంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం. అసలే నిన్ను నా వైఫ్ అని ఫీల్ అవుతున్నప్పటి నుంచి ఏవేవో రొమాంటిక్ థాట్స్ వస్తున్నాయి, అర్థం చేసుకో. వస్తాను, మళ్ళీ వస్తాను, నువ్వు ఒప్పుకునే వరకు వస్తూనే ఉంటాను అంటూ అరవింద్ వెళ్ళిపోతూ ఉంటే అరవింద్ని చూస్తూ ఉన్నది అక్షర. అరవింద్లో ఈ సడన్ చేంజ్ ఏమిటి, అరవింద్ ఇలా ఎందుకు అంటున్నాడు, అరవింద్ నిజంగా మారిపోయాడా, లేదు అంటే మళ్ళీ ఏమైనా డ్రామా ప్లే చేయవలసిన అవసరం ఏమిటి, తనకు కావలసిన డివోర్స్ కూడా సైన్ చేసి ఇచ్చేశాను, కానీ వాటిని కూడా చించేశాడు, అరవింద్ నిజంగానే మారిపోయాడా అంటూ ఆలోచిస్తూ ఉన్న అక్షరాకి అరవింద్లో ఈ మధ్య కనిపిస్తూ ఉన్న చేంజెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా పాసింగ్ క్లౌడ్ లాగా కనిపిస్తూ ఉంటే అరవింద్ చేసే పనులు అన్నింటికీ తెలియకుండానే అక్షర పెదాలు విచ్చుకున్నాయి. అక్షర, దేనికి అంతలా నవ్వుతున్నావు, అరవింద్ మారిపోయాడు, నిన్ను కావాలి అంటున్నాడు, అందుకేనా, అరవింద్ నిన్ను ప్రేమిస్తున్నా అనేసి అనగానే అన్నీ మర్చిపోయి అరవింద్ను క్షమించేశావు అంతేనా అంటూ తన అంతరాత్మ తననే ప్రశ్నించింది. అరవింద్ చెడ్డవాడు కాదు, ఇన్ని రోజులు నన్ను కాదు అన్నాడు, అందుకనే అరవింద్కి దూరంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వే కావాలి అని అంటున్నాడు. నాకు తాళి కట్టిన నా భర్త, నేను ప్రేమించినవాడు నన్ను కావాలి అని అంటూ ఉంటే కాదు అంటూ అరవింద్ చేసిన తప్పే నేను చేయనా, పెళ్లి అంటేనే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, ఇన్నాళ్ళు అరవింద్ చేసిన తప్పే నేను చేయనా అన్నది అక్షర. నిన్ను నేను తప్పు చేయమనటం లేదు, అరవింద్ని కాదు అని అనటం లేదు, నీ మనసు బుద్ధి రెండు ఎప్పుడూ అరవింద్ని కాదు అనలేదు, అందుకనే కదా ఆ రోజు అరవింద్ నీకు దగ్గర అవుతూ ఉంటే కాదు అనలేకపోయావు, దాని ఫలితం ఈరోజు నీలోనే ఊపిరి పోసుకున్నది. ఆ రాత్రి జరిగినది ఒక్కటైనా నా భర్త అంటున్న అరవింద్కి గుర్తున్నదా, నువ్వే చూసావు కదా, తెల్లవారిన తర్వాత తనకేమీ జరగనట్టే ఉన్నాడు. అఫ్ కోర్స్ అది తన తప్పు కాదు, తనకే తెలియకుండా జరిగిన దాన్ని ఏం చెప్పి నమ్మిస్తావు, ఏ సాక్ష్యంతో ఈ బిడ్డకు తండ్రి తనే అని అంటావు, నమ్ముతాడా, నిన్ను క్షమించి అప్పుడు ఇదే ప్రేమతో నీ దగ్గరకు వస్తాడా, నిన్ను అంతే ప్రేమగా చూసుకుంటాడా, సరే నమ్ముతాడే అని అనుకుందాం, దాన్ని యాక్సెప్ట్ చేయగలడా అని అడిగింది అక్షర అంతరాత్మ. అరవింద్ నమ్మకపోతే నమ్మేలా చేయటానికి టెక్నాలజీ లేదా, నా కడుపులో బిడ్డకు తనే తండ్రి అని ప్రూవ్ చేయలేనా, అప్పుడైనా నమ్ముతాడు కదా అన్నది అక్షర. డాక్టర్ అక్షర గారు, టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయ్యింది, నువ్వు నమ్మిస్తావు, నమ్ముతాడు, వాట్ నెక్స్ట్ అన్నది అంతరాత్మ.
వాట్ నెక్స్ట్ అంటే వాట్ డూ యూ మీన్ ఫర్ దట్ అన్నది అక్షర. నేను అదే అడుగుతున్నా. వాట్ డూ యూ మీన్ ఫర్ దట్? అక్షర, నీ కడుపులో బిడ్డకు తండ్రి తనే అయినా దానికి కారణం ఏమిటి, ఎలా జరిగింది అంటాడు. ఏమంటావు? ఆ రోజు ఫారెస్టులో జరిగినది చెప్తావు, బాగానే ఉన్నది. తర్వాత అరవింద్ ఆ రోజు ఏం చేస్తున్నాడో తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు, కానీ నీకు అంతా తెలుసు. నువ్వు ఎందుకు ఆపలేదు? ఎందుకు నాతో కమిట్ అయ్యావు? నన్ను నీతో ఉండేలా చేయటానికి చేశావా అంటే ఏమి ఆన్సర్ చేస్తావు? ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే ఏం సమాధానం చెప్తావు? ఇన్ని రోజులు కోపంగా చూసిన అతని కళ్ళల్లో క్షణం ప్రేమను చూసేసరికి ఇంత పొంగిపోయి అన్నీ వదిలి తన కోసం ఆలోచిస్తున్నావు. తనే కావాలి అని అంటున్నావు. ఈ నిజం తెలిసిన తర్వాత అతని కళ్ళల్లో అసహ్యం నువ్వు తట్టుకోగలవా? నన్ను మోసం చేస్తావా అనే అరవింద్ చూపు నువ్వు భరించగలవా అని అడిగింది అంతరాత్మ. అరవింద్ అలా ఎందుకు అంటాడు? అర్థం చేసుకుంటాడేమో. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అన్నది అక్షర. డాక్టర్ అక్షర, తమరు ఎప్పటి నుంచి కమిట్ ప్లే చేస్తున్నారు? మనలో మన మాట కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. అరవింద్ మైండ్ సెట్ పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాం. ఏదైనా చెప్తే దాన్ని అనలైజ్ చేయడు, బ్లైండ్గా నమ్ముతాడు. బేసిక్గా పసిపిల్లల మనస్తత్వం. అలాంటి వాడి మనసులో నువ్వు చెప్పిన నిజం అబద్ధం అని నమ్మించడానికి పెద్ద టైము అక్కర్లేదు. మన భర్త గారి ప్రియురాలు టైం దొరికితే నిన్ను అరవింద్ ముందు బ్యాట్ చేయాలి అని చూస్తుంది. అలాంటి తనకు ఈ నిజం తెలిస్తే దాన్ని తనకు తగ్గట్టు మార్చుకోవటం పెద్ద కష్టం కాదు అనుకుంటా. ఇది నిజం కాదు అని అంటావా? నువ్వే చెప్పు అని అడిగింది అంతరాత్మ. కానీ ఇప్పుడు నేను అరవింద్ని కాదు అనుకుని నా బిడ్డకు తండ్రి లేకుండా చేయనా? అరవింద్ చేసిన తప్పే నేను చేయనా? అరవింద్ని నేను కాదు అని అనుకోలేను. నీకు తెలుసు కదా, అరవింద్ మీద ఇష్టం ఈ రోజుది కాదు, అది పెళ్లి తర్వాత ప్రేమగా అయ్యింది. ఆ ప్రేమ అరవింద్ని నా బలహీనత చేసింది. నాకు అరవింద్ కావాలి. అరవింద్ నా కోసం వస్తే తనను వదులుకోలేను అన్నది అక్షర. అరవింద్ని వదులుకోలేను అంటే నీ బిడ్డను వదులుకో, అప్పుడు ఎలాంటి ప్రాబ్లము ఉండదు, ఈ ఆలోచన కూడా ఉండదు. సింపుల్గా అబార్షన్ చేయించుకో అన్నది అంతరాత్మ. ఏం మాట్లాడుతున్నావు? నేను ఒక డాక్టర్. ప్రాణం పోసే ఈ చేతులతో ఓ ప్రాణం తీయమంటున్నావా? అది నా బిడ్డను, లోకం కూడా చూడని నా బిడ్డ ప్రాణం నేను ఎలా తీస్తాను అని అనుకున్నావు? నాకు నా బిడ్డ కావాలి, అరవింద్ ప్రేమ కావాలి అన్నది అక్షర. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదు. రెండింటిలో ఏదో ఒకటే కుదిరేది. నీకేం కావాలి అక్షర అని అడిగింది అంతరాత్మ. నాకు అరవింద్ ప్రేమ కావాలి, మా బిడ్డ కావాలి, రెండూ కావాలి. రెండూ కుదురుతాయి. అరవింద్కి అర్థం అయ్యేలా చెప్తాను, తన నిజాన్ని యాక్సెప్ట్ చేసేలా చేస్తాను. ఆ రోజు జరిగినది తనకు తానుగా గుర్తుకు తెచ్చుకునేలాగా చేస్తాను. అరవింద్ ప్రేమతోనే మా బిడ్డను అరవింద్ చేతుల్లో పెడతాను అని చెప్పింది అక్షర. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అక్షర. అదే జరిగితే నేను హ్యాపీ, బట్ జరగకపోతే అరవింద్ కళ్ళలో నేను చూడలేను అన్న ఆ అసహ్యమే చూస్తావు అన్నది అంతరాత్మ. అరవింద్, ఇంత కన్ఫ్యూజన్ నేనెప్పుడూ ఫేస్ చేయలేదు. అన్నిటిలో క్లియర్గా ఉంటాను, కానీ నీ దగ్గర మాత్రం ఎందుకు ఇంత బెండ్ అవుతున్నాను? నన్ను ఇంతలా మార్చేశావు. అరవింద్ నిజంగా మారిపోతే అంతకంటే కావలసినది ఏమున్నది? కానీ అరవింద్ అన్ని నిజాలు ఒప్పుకున్నాకే నేను అరవింద్ను ఒప్పుకుంటాను. అరవింద్ ఆలోచనలే మైండ్ అంతా ఉంటే ఆ రోజు మొత్తం అదే ఆలోచనలతో గడిపేసింది అక్షర. అరవింద్ నన్ను కాదు అని నువ్వు అక్షర కోసం వెళితే ఇక్కడ మా ప్లాన్స్ అన్నీ ఏమవ్వాలి? ఈరోజు ఆఫీసుకు కూడా రాకుండా ఏం చేస్తున్నాడు? అరవింద్ నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇంతసేపు రాకుండా ఏం చేస్తున్నావు? ఏమైంది? అంతా బాగానే ఉన్నదా అని అడిగింది నైనే. ఆల్మోస్ట్ అంతా బాగానే ఉన్నది, కొన్ని రోజుల్లో అంతా సెట్ అవుతుంది కూడా అంటూ నవ్వుతూ తన సీట్లో కూర్చున్నాడు అరవింద్. అరవింద్, ఏమంటున్నావు? అప్పటికే అరవింద్ ఫేస్లో స్మైల్కి డౌట్ కొట్టేస్తూ ఉంటే అరవింద్కి డౌట్ రాకుండా అడిగింది నైనే. చెప్పాను కదా, అక్షరాకి నా మనసులో మాట చెప్పేయాలి అని చెప్పేశాను. అక్షర దగ్గర అంతా ఓపెన్ అయ్యాను అని చెప్పాడు అరవింద్. నైనేకి ప్లగ్లో వేలు పెట్టినట్టు అవుతూ ఉంటే షాక్లో చూస్తూ ఉన్నది. అరవింద్, చెప్పేశావా? ఎందుకు చెప్పావు? ఐ మీన్ టైం తీసుకుని చెప్తాను అన్నావు కదా, అక్షర కూడా సెట్ అవ్వాలి కదా అన్నది నైనే. టైం కోసం చూస్తూ ఉంటే మా మధ్య దూరం పెరిగిపోతుంది, అందుకని చెప్పేశాను. అంతేకాదు తన ముందే డివోర్స్ పేపర్స్ కూడా చింపేశాను అన్నాడు అరవింద్. అక్షర ఏమన్నది? ఒప్పుకున్నదా? చాలా ఆనందంగా ఉన్నదా అని అడిగింది నైనే. డెవిల్ బెట్టి చేస్తుంది,
ఒప్పుకోవాలి అని ఉన్నా ఒప్పుకున్నట్టుగా చూస్తున్నా, ఒప్పుకోవాలి అనే ఆశ ఉన్నా ఒప్పుకున్నట్టు నాకు తెలియకుండా ఉండాలి అని ఒప్పుకోనట్టు బిహేవ్ చేస్తూ, ఒప్పుకోవడాన్ని ఒప్పిస్తున్నట్టు ఒప్పించి ఒప్పుకోలేదు అంటూనే ఒప్పుకునేలాగానే ఉన్నది అన్నాడు అరవింద్. అరవింద్, నాకేమీ అర్థం కాలేదు. ఒప్పు అనేదే అర్థమైంది. ఏమన్నది అని అడిగినందుకు నా తప్పు నాకు తెలిసేలా చేశావు. క్లియర్గా చెప్పు అన్నది నైని. రాక్షసి, అది నాకు క్లియర్గా చెప్తే కదా నేను నీకు క్లియర్గా చెప్పేది. బట్ డోంట్ వర్రీ, చెప్పకపోయినా చెప్పినట్టే. ఈరోజు రేపు అంతా క్లియర్ అవుతుంది. అక్షరకు నేనంటే చాలా ప్రేమ ఉన్నది. కానీ నా మూర్ఖత్వం ఆ ప్రేమను దాచేస్తే తన భయం ఆ ప్రేమను బయటకు తీసుకుని రానివ్వటం లేదు. ఒక్కసారి ఆ భయం పోతే ప్రేమ ఆటోమేటిక్గా దగ్గరవుతుంది అన్నాడు అరవింద్. ఓకే అరవింద్, నాకు వర్క్ ఉన్నది అంటూ నైని వెళ్ళిపోయింది. సిస్టర్, అరవింద్ ఏమన్నాడు? కాయ పండ అని అడిగాడు రూపేష్. పిందే, పోరా నువ్వు, నన్ను డిస్టర్బ్ చేస్తే చస్తావు అన్నది నైని. బాబు బాగా ఎక్కించినట్టున్నాడు, మనకెందుకులే, అసలే తిక్కల్ది, చేసినా చేస్తుంది అని అనుకున్నాడు రూపేష్. ఈ విషయం వెంటనే తనకు చెప్పాలి, లేదు అంటే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ నాకు ఎందుకు చెప్పలేదు అని అంటాడు అంటూ మొబైల్ తీసుకొని తనకు కాల్ చేయబోతూ ఆగి, లేదు లేదు, ఇప్పుడు చెప్తే తను ఊరుకోడు, నేనే ఏదో ఒకటి చేయాలి. ఇంకా వాళ్ళు కలుసుకోలేదు కదా, ఆలోపు నేనే చేస్తాను. మరి విషయం చెయ్యి దాటితే అప్పుడే చెప్పేద్దాం, ఎప్పుడైనా ఇక ఒకటే కదా అని అనుకున్నది నైని. వైఫ్కి జనరల్లీ హస్బెండ్స్ ఏం గిఫ్ట్స్ ఇస్తారు? అక్షరాకి ఈ గిఫ్ట్ అంటే అంత ఇష్టం కూడా లేదు, తనకు ఆ టైప్ కూడా కాదు. మరి నేనేం తీసుకుని వెళ్తే తను ఇంప్రెస్ అవుతుంది అని అనుకుంటూ గతంలో జరిగినది గుర్తుకు చేసుకున్నాడు. అరవింద్, ఇద్దరు ఫస్ట్ టైం గుడికి వచ్చారు కదా, నేను ఇక్కడే ఉంటాను, మీరు దేవునికి అర్చన చేయించుకొని రండి అన్నారు వైదేహి గారు. మమ్మల్ని పంపి నువ్వు ఇక్కడే ఉండేదానికి ఎందుకు వచ్చావు అన్నాడు అరవింద్. నువ్వు ఇంతవరకైనా కుదురుగా రావటానికి, లేదంటే ఏం చేస్తావో తెలియదా, వెళ్ళు అనేసరికి అరవింద్ చికాకుగా వెళ్ళాడు. అరవింద్ అని పిలిచింది అక్షర. వాట్, ఏమిటి అరవింద్, ఏమిటి చెప్పు, నిన్ను నాతో మాట్లాడుకు అని అన్నాను కదా, నువ్వే కదా ఇలా ప్లాన్ చేసావు గుడికి బడికి అంటూ. నాతో వస్తూ ఉంటే నీ మీద నాకు లవ్ పుడుతుంది అని అనుకున్నావా? నెవర్. ఈ అరవింద్ నిన్ను ఎప్పటికీ లైక్ చేయడు అన్నాడు అరవింద్. నిన్ను నువ్వు ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నావు. షర్ట్కి ఏదో అయ్యింది, అందుకనే పిలిచాను. నీతో నాకు రోజు ఉండేదే కదా, సరే పద అన్నది అక్షర. బాబు, ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. చూడకపోతే కొత్తగా పెళ్లి అయినట్టున్నది. అమ్మవారి దగ్గరకు వెళుతూ ఇలా తల్లో పూలు లేకుండా వెళ్ళకూడదు. అమ్మాయి తలలో ఈ పూలు పెట్టు బాబు అని చెప్పింది పెద్దావిడ. అరవింద్, నేను పర్సు తేలేదు, ఈ మల్లెపూలు తీసుకోవా అంటూ ఆశగా అడిగింది అక్షర. అమ్మడానికి ఇదో కొత్త స్టంట్ వేస్తున్నారా? కావాలి అంటే నీ తల్లో పెడతాను, దీనికి మాత్రం అస్సలు పెట్టను. దీన్ని పక్కన పెట్టుకుని ఉండటమే ఎక్కువ, మళ్ళీ పూలు పళ్ళు కూడానా అన్నాడు అరవింద్. అది గుర్తుకు వచ్చి ఎస్, అక్షర కళ్ళలో ఆ రోజు చాలా ఇష్టం కనిపించింది. మేబీ అక్షరకు పూలు అంటే ఇష్టం అని అనుకుంటా, అవే తీసుకుని వెళ్తే బాగుంటుంది అంటూ అనుకున్నదే తడువుగా అక్షర కోసం మల్లెపూలు తీసుకున్నాడు. ఇప్పుడు మామ్ చూస్తే ఎవరికి ఎందుకు అంటే మొత్తం స్టోరీ చెప్పాలి, కాబట్టి మీరు నా కోట్లో జాగ్రత్తగా ఉండండి, ఈ డెవిల్ ఇంకా వచ్చినట్టే లేదు అనుకుంటూ ఇంట్లోనికి వచ్చాడు. హాల్లో ఉన్న ప్రసాద్ గారిని చూస్తూ ఈయనెందుకు వచ్చాడు అని అనుకుంటూ వెళ్ళి, అంకుల్ బాగున్నారా అని పలకరించాడు అరవింద్. అరవింద్ బాబు బాగున్నావా అంటూ సోఫాలో నుంచి లేస్తూ అడిగారు ప్రసాద్ గారు. ప్రసాద్, ఇప్పుడు నువ్వు మా బియ్యంకుడివి, అల్లుడిని చూసి నువ్వు మర్యాద ఇస్తున్నావా, కూర్చో అంటూ కూర్చోపెట్టారు వైదేహి గారు. మేడం, మామగారు అల్లుడికి మర్యాద ఇవ్వవలసిందే, అది రోలు. పైగా మా బాసు, ఇంకా ఇవ్వకుండా ఉంటానా? అల్లుడు గారు, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను, అమ్మాయిని మాతో తీసుకుని వెళ్ళటానికి వచ్చాను అన్నారు ప్రసాద్ గారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.